హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఈరోజు మీకు మంచి రెసిపీ చెప్పబోతున్నానండి. ఎప్పటికప్పుడు చక్కగా ఇన్స్టెంట్గా ప్రసాదం చేసుకోవాలంటే చక్కగా అటుకులతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. టేస్టీగా ఉంటుంది. ఇది మాకు అయ్యప్ప స్వామి టెంపుల్లో పెడతారండి. చాలా బాగుంటుంది. ఎలా వస్తుందా అని ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్స్ అయితే పెట్టండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని చక్కగా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు ఖచ్చితంగా ఉండాలి. జీడిపప్పు అలాగే పీసెస్ చేసి వేసుకోవచ్చు. నేను తర్వాత పీసెస్ చేద్దాంలే అని వేసేసాను. కిస్మిస్లు కూడా వేసుకుని మొత్తం అన్నీ వేపేసుకోవాలి. వేపుకున్న తర్వాత నేను 2 కప్పుల వరకు అటుకులు తీసుకున్నాను. 2 కప్పుల అటుకుల వరకు వేసుకుని ఆ నేతిలో వేయించేసుకోవాలి. చక్కగాను వేయించేసుకున్న తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ ప్రసాదం మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరే వదలరు. సింపుల్గా 10 మినిట్స్లో ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. తప్పకుండా లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇందులో ఒక అరకప్పు బెల్లం వరకు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా దగ్గర పడనివ్వాలండి. ఎందుకంటే మరగాలి. కొంచెం తీగపాకం కూడా దగ్గర పడినట్టుగా ఉండాలి. చూడండి, ఇలా వేసుకుని బెల్లాన్ని అరకప్పు బెల్లం వరకు వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని కరిగించుకోవాలి. కరిగించుకుని దగ్గర పడిన తర్వాత చక్కగా కలుపుకోవడమేనండి. చాలా ఈజీ అనమాట ప్రాసెస్. ప్రసాదం అయితే ఇందులో ఇష్టమైన వాళ్ళు నల్ల నువ్వులు కూడా వేసుకుంటారు. అవి పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయి. మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే వేయలేదు. చూడండి, ఇలా జిగురుగా వస్తే కొంచెం సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే అటుకులు పేల్చవు. మరీ చిక్కగా అయిపోతే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకుని చక్కగా వేపి పక్కకు పెట్టుకున్నాం కదా మనం అటుకులు. అందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఈ టైంలోనే ఉంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట. బాగుంటాయి. వేసేసుకుని ఇప్పుడు మనం బెల్లం వాటర్ ఉన్నాయి కదా, అవి వేసి కలుపుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రసాదం అనేది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి కొంతమంది పచ్చి అటుకుల్లో కూడా ఇలా వేస్తారు, వేపకుండా. అలా కూడా ట్రై చేసి చూడండి. ఇది బాగుందో అది బాగుందో కూడా తెలుస్తుంది కదా మీకు కూడా. నేనైతే ఇలా చేస్తాను. అలా కూడా చాలా బాగుంది. ఇలా వేపడం వల్ల కొంచెం క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి తినడానికి. పచ్చి అటుకుల్లో కూడా వేసి చేసుకోవచ్చు అనమాట. ఇలా వాటర్ వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. లేదంటే అచ్చంగా బెల్లం పాకంతో అయినా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈజీ కూడా కదా. మనం పూజలప్పుడు ప్రసాదాలు అటుకులు బెల్లం అంటే స్వామికి ఇష్టమే కదా. ఒక ప్రసాదంలా ఇలా రెడీ చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా కూడా. ఎలా ఉంది అనేది ఒకసారి చేసి కామెంట్స్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.